సార్ ఇంకా ఆర్ఎస్ఎస్ బాస్తో టాలీవుడ్ సౌత్ స్టేట్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్. అంటే నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఒకటి విజయవాడకి వెళ్ళారు, రెండు హైదరాబాద్, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవం జరుపుకుంటున్నారు కాబట్టి అధికార పార్టీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ పరివారం లేదు కాబట్టి సందేహం లేదు. ఆయన బాగా అందరితో మాట్లాడారు. కానీ ఇక్కడ హైలైట్ ఏమంటే వర్మ, మనం గతంలో విజయేంద్ర ప్రసాద్ గారిని రాజ్యసభకు పంపించినప్పటి నుంచి కూడా ఈ ఆలోచన ఉంది. బీజేపీ అంతకుముందు అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కలుసుకోవడం కానివ్వండి, సరే చిరంజీవి సినిమా అప్పుడు సరే ఆయన ఎలా వెళ్ళారు, ఆయన రాజకీయాల్లో ఉండనని చెప్పారు కాబట్టి ఆయన ఏం సమస్య లేదు. కాబట్టి టాలీవుడ్ మీద, తెలుగు చిత్ర పరిశ్రమ మీద చాలా దృష్టి పెట్టింది. అసలు ఆర్ఎస్ఎస్ అధినేత హెగ్డేవార్ సినిమాలో నటించమని అడగడానికే, ఎన్టీఆర్ని అడగడానికే అమిత్ షా ప్రయత్నం చేశారు, అదంతా అయింది. కానీ నిన్న మోహన్ భగవత్ ఆయన ఒక వేదిక మీద జరిపారు, అందరితో మాట్లాడారు. సినిమా వాళ్ళు, పత్రికల వాళ్ళు, రాజకీయవాదులు అందరూ వెళ్ళారు. ఆ సభకు అయిపోయింది. కానీ అది అయిన తర్వాత హీరో వెంకటేష్, దగ్గుపాటి వెంకటేష్ నివాసంలో ఆయన మకాన్ వేసి అక్కడ సినిమా వాళ్ళందరినీ కలుసుకున్నారని పేర్లని. ఇదేం పెద్ద వేరే విషయంలో నాగార్జునను కలిశారు, నాని, రామ్ పోతిని, అలాగే అనిల్ రావిపూడి, ఇప్పుడు చాలా ప్రధానంగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్. సరే ఈయనెవరు, రాజమౌళి, విజయానికి ప్రసాద్ అంటే ఇంతకుముందు విజయానికి ప్రసాద్ ఎట్లాగో వాడుతూ ఉన్నారు. కాబట్టి అంటే టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమ దక్షిణాది విస్తరణలో భాగంగా చాలా భారీ ఎత్తున సంఘ పరివారం అనండి, బీజేపీ అనండి దీని మీద దృష్టి పెట్టాయి. అప్పుడు చర్చలు కూడా జరిపారు. భారతీయ సంస్కృతి వీటన్నిటిని బాగా వ్యాప్తి చేసే విధంగా మన సినిమా పరిశ్రమ, సినిమాలు అవి రావాలి అని ఆయన చెప్పడం, వీళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించడం, ఇదంతా జరిగిందంటారు. గతంలో కూడా కార్తికేయ 2 సినిమా అచ్చంగా అక్కడే తీశారు. తీసిందే తెలియట్లేదు ఇంకా, ఎందుకంటే ద్వారక అక్కడే ఉంటుంది కదా. అలాగే కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చినప్పుడు కానీ ఈ చాలా సినిమాల నిర్మాత కూడా ఒకరే. కార్తికేయ 2 నిర్మాత, అలాగే జాతీయ స్థాయిలో బాగా పరివార భావజాలాన్ని ప్రతిబింబించారని చెప్పిన సినిమాలు తీసిన నిర్మాత ఒకరే కావటం, వారు తెలుగువారు, లేదా హైదరాబాద్ వాళ్ళు కావటం కూడా తెలిసిన విషయమే. రజాకార్ సినిమాతో తెలుగులో కూడా వాళ్ళు అటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది పెద్దగా జయప్రదం కాలేదు, కానీ ఒక ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ఈ సమయంలో ఆర్ఎస్ఎస్ బాస్ టాలీవుడ్లోకి వచ్చేస్తున్నారు. లేదా ఈ తరహా దక్షిణాదిన కూడా ఈ సినిమాలు పెంచే ఒక పెద్ద ప్రయత్నం. వీటి ద్వారా హిందుత్వ సందేశం తీసుకొని వెళ్ళాలి, హిందుత్వ విలువలు దెబ్బతినకుండా బాగా విస్తరించడానికి మీరు దోహదపడాలని చెప్పి ఆయన చెప్పారు, అది చెప్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామం. ఎందుకంటే మోరల్లెస్ మన సినిమాల్లో ఎక్కువగా వామపక్ష భావజాలం, విప్లవాది, ఈవెన్ అంతగా కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా ఆ మాటలు వాటన్నిటితో ఉండే పరిస్థితి ఒకటి ఉండేది. ఇప్పుడు మరి దాని రెడ్ నుంచి సాఫ్రాన్ వైపు కషాయం ఎక్కువగా ఎట్లాగో కలర్ ఫిలిమ్సే కాబట్టి జరిగిందేమో చూడాలి. నాగార్జున ఉదాహరణకు రామదాస్ సినిమా, అదే అది శ్రీరామదాస్, అది హిందీలో డబ్ చేసినప్పుడు దాన్ని అద్వానీ గారు విడుదల చేశారు ఉదాహరణకు. సో వీళ్ళందరికీ అన్ని తెలుసు, ఏదో జరుగుతుంది మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.